కన్ను తేటగా ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు అంటే మనకు అర్థమడ్డా చెప్తాను. కన్ను సరిగ్గా కానరావట్లేదు అనుకుని ఏం చేస్తాం మనం? కన్ను సరిగ్గా కనపడకపోతే ఏం చేస్తాం? ఆపరేషన్ చేయించుకుంటాం. కట్టి మీదకి పొరలు వస్తే ఏం చేస్తాం? ఆపరేషన్. ఎందుకని? సరిగ్గా కనపడట్లేదు కాబట్టి. అయితే ఇక్కడ కూడా చెప్తున్నాడు, నీ కన్ను తేటగా ఉండాలి. ఎలా ఉండాలంట? తేటగా ఉండాలి. ఎందుకయ్యా అనంటే, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహము మొట్టమొదటిగా వెలుగుమయమై ఉంటుంది. ఏమై ఉంటుందంట? వెలుగుమై. అంటే కన్ను తేటగా లేనట్లయితే ఇప్పుడు ఈ దేహం ఎలాగుంటుంది? చీకటి మయమై ఉంటుంది. సింపులే కదా. వెలుగు చీకటి. వెలుగు చీకటికి ఎక్కడైనా పొంతన ఉందా? సాంగత్యం అసలు ఉందా? చీకటిని ఎక్కువగా ఎవరు ఆశిస్తారు? సాతాను ఆశిస్తారు. మంచిది, దేవుని స్తోత్రం. చీకటిని ఎవరు ఎక్కువగా కోరుకుంటారు? చీకటిని ఎవరు ఎక్కువగా ఇష్టపడతారంటే ఇక్కడ ఇద్దరు కనపడతారు మనకి. ఏంటి? ఒకటి విచారం చేసేవాళ్ళు కనపడతారు, ఎందుకంటే చీకటిలో వెళ్తే కనపడము అని. రెండోది ఎవరు ఆశిస్తారంటే దొంగతనం చేసేవాళ్ళు ఆశిస్తారు. ఎందుకని? వారికి వెలుగు నచ్చదు. వెలుగులో ఎవరైనా దొంగతనం చేయడానికి వస్తారా? రారు. చీకట పడినప్పుడే వారు దొంగతనం చేయడానికి వారికి వీలుగా ఉంటుంది. అందుకని వారు ఏమి కోరుకుంటారంటే చీకటినే కోరుకుంటారు. వెలుగుని ఎంత మాత్రము కూడా వారు కోరుకోరు. అట్లాగే ఇక్కడ కూడా తెలియజేస్తుంది ఏంటంటే నీ కన్ను తేటగా ఉండాలి. ఎలా ఉండాలంట? కన్ను తేటగా లేకపోతే ఇప్పుడు మన దేహం అంతా ఏమైపోయింది? చీకటి అయిపోయింది, చెడిపోయింది. మనం అనుకుంటున్నాం బాగానే కనపడుతుంది కానీ కన్ను పాడైపోయిన సంగతి తెలియదు. కన్ను పాడైపోయిన సంగతి తెలియదు. ఎందుకు కన్ను తేటగా ఉండాలంటే ఆత్మ సంబంధంగా నీ కన్ను తేటగా ఉంటేనే నువ్వు చూసే ప్రతిది కూడా ఆత్మ సంబంధంగా చూడగలుగుతాం. ఏం చూడగలుగుతాం? ఆత్మ సంబంధంగా చూడగలుగుతాం. అందుకని అంటాడు దేవుడు ఏమని, నీ కంటిలో దూరం ఉంచుకొని వెజిటోడి కంటిలో నలుసు చూడటం అవసరమా అదట? అవసరమా? నీ కంటిలో ఏముంది? మొట్టమొదటిగా దూలమే ఉంది. దూలం అంటే ఏంటి మనకు తెలుసు. పాత ఇళ్ళకి ఏం వేస్తారు? దూలాలు వేస్తారు. ఎంతలా ఉంటాయి? దేవుడికి స్తోత్రం. అలాంటి దూలము నీ కంటిలో ఉంచుకొని నీ సహోదరి కంటిలో నలుచు చూడటం అవసరమా? ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, అప్పుడు నీ సహోదరి కంటిలో ఉన్న నలుసును తీ అంటాడు. దేవుని స్తోత్రం.